పూర్తి సమాచారం గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి ఒకసారి మీరు సిద్ధంగా ఉండండి. ఫస్ట్ మనం మిస్ వరల్డ్ కాంపిటీషన్కు సంబంధించిన మనం ప్రసన్నతోని మాట్లాడి ఈ విషయాలు తెలుసుకోనికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేని గురించి విహెచ్పి బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ని ఎదురుస్తున్నాయి, ఇందులో ఇక్కడ నిర్వహించడానికి వీలు లేదు అని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిపై మీరు దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? గ్రౌండ్ రిపోర్ట్ చెప్పండి ప్రసన్న. జమీల్, హైదరాబాద్ లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం నెలకొందని చెప్పవచ్చు. మే 4 నుంచి మే 31 వరకు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు మిస్ వరల్డ్ సంస్థ ప్లాన్ చేశారని చెప్పవచ్చు. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ఫినాలే, ప్రారంభ ముగింపు వేడుకలు జరగనున్నాయి. మిగతా ఈవెంట్స్ కోసము రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి ప్రాంతాలను వారు పరిశీలిస్తున్నారని చెప్పవచ్చు. తెలంగాణలో అందాల పోటీల నిర్వహణను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కూడా చెప్పవచ్చు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతామని కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కూడా భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి చెప్పవచ్చు. 96, 2024లో ముంబై వేదికగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఇప్పుడు మూడోసారి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పవచ్చు. అయితే ఈసారి దుబాయ్ తో పోటీ పడి మరి తెలంగాణ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. బ్రాండ్ హైదరాబాద్ ని పెంచడానికి తెలంగాణ టూరిజం శాఖ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. తెలంగాణ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చెప్పడం జరిగింది. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు, చారిత్రక ప్రత్యేక గ్రామీణ నేపథ్యంతోనే హైదరాబాద్ కి అవకాశం వచ్చిందని, ఈ దుబాయ్ని కాదని చెప్పి అవకాశం ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. 9 ఈవెంట్స్ గా ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి ప్రపంచ సుందరి పోటీలను నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ సంస్థ ఈ పోటీల గురించి హైదరాబాద్ లో నిర్వహించడము చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పోటీల కోసము కనీసం 10 వేదికలను ఇక్కడ రాష్ట్రం లోపల పరిశీలన చేస్తా ఉన్నారు. ప్రారంభ వేడుకలు, అదే విధంగా గ్రాండ్ ఫినాలే, ముగింపు వేడుకలు, ఈ 3 హైదరాబాద్ నిర్వహించున్నారు. మిగతా ఈవెంట్స్ కోసం ఏదైతే తెలంగాణ లోపల చారిత్రక ప్రాంతాలైనటువంటి రామప్ప కానివ్వండి, యాదాద్రి, లక్నవరము, అనంతగిరి వంటి ప్రాంతాలు ఉండడం అనేది ఇక్కడ వివాదాస్పదం అవుతుందని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాల లోపల అందాల పోటీలు ఎలా నిర్వహిస్తారని చెప్పేసి విహెచ్పి ప్రశ్నిస్తా ఉన్నది. బికినీలతోటి అందాలు ఆరబోసే విదేశీ విష సంస్కృతి తమకొద్దు అంటే విహెచ్పి నాయకులు దీని మీద ప్రకటనలు రిలీజ్ చేస్తా ఉన్నారు. రామప్ప కానివ్వండి, యాదాద్రి, అనంతగిరి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇలాంటి వికృత పోటీలు అనుమతి ఇవ్వడం అనేది సరైనది కాదు, ఇది హిందుత్వానికి వ్యతిరేకమైందని చెప్పేసి విహెచ్పి బజరంగ్ దళ్ అంటా ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వము వెంటనే ఈ అనుమతి రద్దు చేయాలని, లేకుంటే అడ్డుకొని తీరుతామని చెప్పేసి విహెచ్పి నాయకులు అంటా ఉన్నారు. కేవలం ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడమే కాదు, తెలంగాణలో టూరిజం ని ఎంకరేజ్ చేయడము, పేదరిక నిర్మూలన కోసం కూడా మా సంస్థ పనిచేయనుందని మిస్ వరల్డ్ సంస్థ ఏదైతే ఉందో వారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే టూరిజం శాఖ సెక్రటరీ మాత్రం ఎంతో శ్రమించి ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణకు తీసుకొస్తున్నాము, దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు, ఇది బ్రాండ్ హైదరాబాద్ కి ఉపయోగపడుతుంది, టూరిజం డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది, దీని ద్వారా ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానీ అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. టూరిజం డెవలప్ అయితే రేపు భవిష్యత్తు లోపల ఇండియాలో హైదరాబాద్ బ్రాండ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇటువంటి పోటీలు కాకుండా ఇంకా అనేకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కి వచ్చేటువంటి తెలంగాణ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశాలు కూడా మెరుగవుతాయని చెప్పేసి టూరిజం శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ కూడా అనడం జరిగింది. ఇప్పుడు 72 మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించబోతున్న ఈ సందర్భంలో 140 దేశాలకు సంబంధించిన సుందరీలు ఎవరైతే ఉన్నారో మిస్ వరల్డ్స్ కానివ్వండి, ఇంకా పార్టిసిపెంట్స్ కానివ్వండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించింది కేవలం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన ఇప్పుడు మనం అనుకుందాం వేరే అనేక సమస్యలు మన దగ్గర ఉన్నాయి. రైతుల ఇష్యూస్ కానివ్వండి, ఇంకా ఈ జూట్ ఫార్మర్స్ ఇష్యూస్ కానివ్వండి, మిర్చి రైతులకు సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, నీళ్ళకు సంబంధించిన ప్రతి ఇష్యూ మన దగ్గర ఉన్నది. కాకపోతే ఈ ఇష్యూస్ పై కూడా మిస్ వరల్డ్కు సంబంధించిన ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎక్కడైతే మేము మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని కూడా ఆదుకోతున్నామని చెప్తున్నారు. వారు ఎవరిని ఇప్పటి వరకు ఆదుకున్నారు,
ఏ దేశాలలో ఆదుకున్నారు? 140 దేశాలకు సంబంధించిన మిస్ వరల్డ్ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో, మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహించే ఈ ఆర్గనైజేషన్స్ ఇప్పటి వరకు ఏమన్నా సోషల్ యాక్టివిటీస్లో పనిచేస్తున్నట్టుగా మన దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? జమీల్, ఏదైతే మిస్ వరల్డ్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడైతే పోటీలు నిర్వహిస్తారో ఆ నిర్వహణ ద్వారా వచ్చేటువంటి కొన్ని డబ్బులను చారిటీలకు ఇస్తా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం సహాయ నిధి కానివ్వండి, ప్రధానమంత్రి సహాయ నిధి కానివ్వండి, వచ్చే నిధులలో 10% 15% వారు దానికి చారిటీకి ఇస్తారు. ఆ డబ్బులను ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వము లేదా ఎవరికైతే వారు చారిటీ సంస్థలకు ఇస్తారో ఆ సంస్థలు పనిచేస్తాయి. ఏదైతే మిస్ వరల్డ్ సంస్థ ఉందో వారు ఇంత ముందు కూడా ఎక్కడెక్కడైతే వారు పోటీ నిర్వహించారో వచ్చిన డబ్బులను సంస్థ పోటీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వారు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి చారిటీ సంస్థలకు ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ లోపల ఈ టూరిజం శాఖ తోటి సంయుక్తంగా నిర్వహించబోతున్న పోటీలకు మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి డబ్బులను మేము సీఎం సహాయ ఇస్తామని చెప్పేసి ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించడం జరిగింది. ఇటువంటి పోటీలు రావడం అనేది 140 దేశాల నుంచి ఆ దేశాల యొక్క సుందరీమణులు, అదే విధంగా దేశాలను రిప్రజెంట్ చేసేటువంటి అధికారులు కానివ్వండి, తర్వాత ఇతర వాళ్ళందరూ కూడా రావడము బ్రాండ్ హైదరాబాద్ అని పెరుగుతుంది అని చెప్పేసి, ప్రపంచ పటం లోపల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని ఇంకా పెరుగుతుందని చెప్పేసి టూరిజం శాఖ మనకు చెప్తుంది. జమీల్, రైట్. ఇప్పుడు 1996లో 2024లో కూడా ఇలాంటి పోటీలు నిర్వహించారు బాంబేలో. ఆ సమయంలో కూడా విహెచ్పికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో నాయకులు అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారా? అక్కడ అడ్డుకో సమయంలో పోలీసుల పాత్ర ఏంటి, అక్కడ ప్రభుత్వాల పాత్ర ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్లో ఎప్పుడైతే నిర్వహించబోతున్నారో దీని వెనకాల ఇక్కడ ఆపడానికి కారణాలు ఏంటంటారు? ఏదైతే ఇంతకుముందు జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు బాంబేలో జరగడం జరిగినాయి. బాంబేలో జరిగినప్పుడు కూడా ఈ హిందూ సంస్థలు వాటిని వ్యతిరేకించడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా గట్టి సెక్యూరిటీ ఇచ్చి, ఇప్పుడు మొన్న 2024లో జరిగినటువంటి ఆ సమయం లోపల అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. బీజేపీ ప్రభుత్వము ఖచ్చితంగా ఇటువంటి పోటీలు, ఎందుకంటే ఈ బ్రాండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తా ఉంటే ఇండియాకు, ఇటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు చేపట్టమని చెప్పేసి కేంద్ర సంస్థలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీనే, తర్వాత కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా బీజేపీ. అటువంటి సమయం లోపల వీరు అడ్డుకుంటామని హెచ్చరించిన కానీ వారు వాటిని సర్ది చెప్పేసి పోలీసులతో కొంతమంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పుడు ఇది తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. విహెచ్పి వారు హిందుత్వవాదాన్ని తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చూడడము రాజకీయం కూడా కొంత దీంట్లో ఉందని చెప్పవచ్చు మనము. ఏదైతే కాంగ్రెస్ బ్రాండ్ హైదరాబాద్ కి ఏదైతే ఉందో, తెలంగాణకు వచ్చిన 140 దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. ఆ ప్రతినిధులకు సెక్యూరిటీ కల్పించడం అనేది చాలా పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఖచ్చితంగా పోలీసు వారు మాత్రము ఎవరైతే ఈ అందాల పోటీలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేస్తారని చెప్పేసి మనం చెప్పవచ్చు. జమీల్, రైట్, వెరీ థ్యాంక్స్ Prasanna. Just we can see for that event also to conduct in Hyderabad very peacefully. Okay, anyway, we will move to the Mr. Satish.